ఏమిటి రక్తం ఇలా కారుతోంది? రా హాస్పిటల్ కదా. అదే వద్దు, ఇంత చిన్న గాయానికి. లోపల గాజు పెంకు నుండి సెప్టిక్ అయితే గాయం పెద్దదవుతుంది. ముందురా. ఏంటి బాబు ఇలా చేసావు? జాగ్రత్తగా ఉండు. అయ్యో, చిన్న జమీందారు చేతికి రక్తమా? నేను ఎడ్ల బండి రెడీ చేస్తాను. ముందు నిన్ను రూమ్ లో కట్టిపడేయాలి. డాక్టర్ తీసుకురావద్దా? నువ్వెందుకు మా హాస్పిటల్కి? నేను రాకపోతే ఎలా? త్వరగా వెళ్ళు. నేను బయలుదేరచ్చా డాక్టర్? ఎక్కడికి? 2 days ఉండాలి. ఏంటి డాక్టర్ ఇది? చిన్న గాయమేగా, 2 రోజులు అడ్మిట్ అవ్వాలని చెప్తున్నారు. గాజు పెంకుల వల్ల నరాలు కట్టాయి, బ్లీడింగ్ ఆగటం లేదు. ఖచ్చితంగా 24 hours అబ్జర్వేషన్ లో ఉంచాలి. అడ్మిట్ చేయించాను రవి గారు. చాలా థ్యాంక్స్. మీరు మరీ రిక్వెస్ట్ చేసినందువల్ల అబద్ధం చెప్పి అడ్మిట్ చేయించాను. యాజ్ ఎ డాక్టర్ నేను ఈ పని చేయకూడదు. ఇప్పుడు కూడా మీరు మంచి పనే చేశారు. ఇదిగోండి అడ్మిషన్ ఫామ్. డాక్టర్, నా చెల్లెల్ని చూసారా? ఆవిడ అప్పుడే వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిందా? మాధవి, మాధవి! చికెన్ బిర్యానీ నాతో ఉన్న ముగ్గురిని చంపేశారని నేనే టెన్షన్ లో ఉన్నాను. తిండి గురించి మాట్లాడుతున్నావా? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఎవరు చంపారో నాకలే తెలుస్తుంది. తెలివి తక్కువదానా? అసలే పోలీస్ ఎంక్వైరీని నా ప్రాణాలు తోడేస్తున్నారు. మధ్యలో నీ నష్టేంటి? The number you are trying to reach is currently busy. Please try again later. ఇంటికి ఎప్పుడు వస్తానో చెప్పలేను. మినిస్టర్ని చూడడానికి వెళ్తున్నాను. ఫోన్ పెట్టే. ఏంటమ్మా ఇక్కడ నుంచున్నావు? ఏం లేదు, ఆయన చేతికి దెబ్బ తగిలింది. అలాగా? హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నా కార్ రిపేర్ అయింది. నా కార్ ఎక్కడమ్మా? నేను తీసుకెళ్ళి వదులుతాను. సరేనండి. కేశవరావు, ఫోన్ తీవయ్యా, ఫోన్ తీ. పొద్దుడు నుంచి హాస్పిటల్ స్టేషన్ అంటూ ఒకటే తిరుగుడమ్మా. నాతో ఉన్న ముగ్గురిని చంపేశారు. చంపిన వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడు నా చేతికి దొరికాడో. ఎవడరా ఈ టైంలో ఫోను? హలో హలో, ఎవరు? కేశవరావు గారు, నేను రవిని. చెప్పండి. నా చెల్లెలు మీతో ఉందా? అవును, ఏమైనా చెప్పాలా? నేను ఫోన్ చేసినట్టు తనతో చెప్పకండి. ముందు తన్ని ఎస్కేప్ అయిపోండి. ఏమంటున్నారండి? అయ్యో, తను నా చెల్లెలు కాదు. మీరు చంపేరే చంద్రకళ. తను దయ్యమయ్యి పక్క తీర్చుకోవడానికి వచ్చింది. ఏమంటున్నారో అర్థం కావట్లేదే. హలో, నేను గుర్తున్నానా? ఇప్పుడు గుర్తొచ్చానా? నన్ను వదిలే, నన్నేం చేయదు, నన్ను వదిలే. ఇలాగే కదా నేను ఆ రోజు బతిమిలాడాను. ఏంట్రా కొజ్జాలాగా లోపలే ఉన్నావు? బయటికి రా. ఎవరే కొజ్జా?
ఒకసారి చచ్చింది చాలదా మళ్ళీ నా చేతుల్లో చవడానికి వచ్చావా? తెల్లారనివ్వే, నీ సంగతి చెప్తాను. తెల్లారేదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెడితేనే కదా. వదిలిపెట్టనురా. సంతోషంగా జీవించాలని ఆశపడ్డాను. వదిలావా? దారుణంగా నన్ను చంపేశావు కదరా. తప్పు చేసింది నువ్వు, శిక్ష నాకా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా. బయటికి వచ్చే తీరాలిగా.